హాయ్ ఫ్రెండ్స్. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎవరు చూసినా గానీ అంటే ఒక పార్టీ వాళ్ళని కాదు, టీడీపీ నాయకులు ఈ అత్యాచారం చేశారు, ఇది చేశారు, అది చేశారని చెప్పేసి ప్రతిదీ పార్టీకి రుద్దడానికి చూస్తున్నారు. ఓకే, అది నిజమా అబద్ధమా పక్కన పెడితే ఈ అత్యాచారాలు అనేవి కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. దీని మీద చర్య తీసుకునేది ఎవరు? టీడీపీ గవర్నమెంటే కదా ఇప్పుడు ఉంది, అదే తీసుకోవాలి కదా. ఎప్పుడు తీసుకుంటారు? ఇలా చేసిన వాళ్ళని వెంటనే శిక్షిస్తే ఇంకొకళ్ళు ఈ విధంగా చేయడానికి భయపడతారు. మీరు ఎందుకు ఆలోచిస్తున్నారో వెనకడు వేస్తున్నారో తెలియట్లేదు, కానీ వీళ్ళు మట్టికి ప్రతిదీ కూడా టీడీపీ గవర్నమెంట్ మీద ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఎవరికీ తెలియదు. కానీ ఇలా చేసిన వాళ్ళని వెంటనే నిజం నిరూపితం అయితే ఎన్కౌంటర్ చేసేయండి, ప్రాబ్లం లేదు కదా. ఇలాంటి చేసేవాళ్ళు మీరు తప్పిస్తే నెక్స్ట్ కూడా మళ్ళీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఇటువంటి వాటి మీద తీవ్రంగా పరిగణించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ సపోర్టర్స్ ఉంటారు, వైసీపీ సపోర్టర్స్ ఉంటారు. కానీ వాళ్ళు చేసినప్పుడు ఈ పార్టీకి ఆపాదించడం అనేది అయితే కరెక్ట్ కాదు. కానీ ఇలా జరగడం అనేది చాలా ఘోరం. దీని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం మీద అయితే మటుకు వ్యతిరేకత కంపల్సరీగా వస్తుంది. అందువల్ల ఇటువంటి జరగకుండా చూసుకోవాలంటే కంపల్సరీగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. రీసెంట్ గా పిఠాపురంలో కూడా ఇటువంటి ఘటన జరిగిందని చెప్పేసి 16 ఏళ్ల పాప మీద అత్యాచారం చేశారని చెప్పేసి ఒక మహిళ కూడా దానికి సపోర్ట్ చేశారని చెప్పేసి వాళ్ళు టీడీపీ వాళ్ళని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అది నిజమా అబద్ధమా పక్కన పెట్టేస్తే వాడు ఏ పార్టీ వాడైనా కావచ్చు, వాళ్ళకి శిక్ష పడాలా వద్దా? ముఖ్యంగా పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మారుమోగిపోయింది కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళలకు అండగా ఉంటాను అది ఇది అని అన్నారు. అందువలన ఇటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. తీసుకున్నప్పుడే ఈ గవర్నమెంట్ మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ అందరికీ నమ్మకం పెరుగుతుంది. లేదంటే మటుకే క్రమంగా నమ్మకం అనేది తగ్గిపోతుంది.